తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఘనంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు. తెలంగాణ కోసం మహనీయుడు చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించే క్రమంలో ఆయన త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని టీసీసీపీ చైర్మన్ అడ్డి పోచారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ కీలక పాత్ర వహించారని, ఆ మహనీయుడి ఆశయ సాధనల కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ జాతిపిత ఆనాడు తెలంగాణ కోసం ఎంతో కృషి చేసి అమరులైన త్యాగమూర్తి, తెలంగాణ త్యాగమూర్తి జయశంకర్ గారి 14వ వర్ధంతి సందర్భంగా వారు ఈ తెలంగాణ కోసం, ఈ తెలంగాణ రావడానికి కారణం కూడా పూర్తిగా వారి ఆశీర్వాదం అని చెప్పి, ఈరోజు వారు లేని లోటు చాలా లోటు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి కావాలన్న ఆలోచనతో వారు వేనరు. ఆయన లేని లోటు ఎందుకంటున్నా అంటే ఆ లోటు జరిగింది ఈ యొక్క 10 సంవత్సరాలు అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తాం. వారుంటే, ఇటువంటి ఆ మహానుభావులు ఉంటే వారు చెప్పిన అడుగుజాడల్నే గతంలో ఉన్న ప్రభుత్వం నడిచేది, ఆయన నమ్ముకున్న వర్గాలు అభివృద్ధి అయ్యేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అటువంటి మహానుభావులు ఎందరో మహానుభావుల్లో ఒక మహానుభావుడు మన జాతిపిత ఈరోజు జయశంకర్ గారు. ఈరోజు యొక్క ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పకుండా వారి అడుగుజాడలో నడుస్తూ ఉంది. దానికి ఉదాహరణ ఈరోజు క్యాబినెట్లో ఒక పారి చూసుకోవచ్చు అని చెప్పి 14 మంది మంత్రుల్లో ఈరోజు బడుగు బలహీన వర్గాల వారు ఎక్కువ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం.